హాయ్ ఫ్రెండ్స్, గోదావరిలోకి స్వాగతం అండి. ఇది రాజమండ్రిలోని సింహాచల్ నగర్లో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి. చాలా ప్రసిద్ధమైన దేవాలయం ఇది. ఇది విశాఖపట్నంలోని సింహాచలం ఆలయ శైలిలోనే ఉంటుంది. సింహాచలం అప్పన్నగా కూడా ఇక్కడ స్థానికులు పిలుస్తూ ఉంటారు. ఇది తిరువీధి మహోత్సవం అండి. తిరువీధి ఉత్సవం, రథోత్సవం, ఊరేగింపు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చందన యాత్ర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఇందులో తిరువీధి దేవుడు వీధుల్లో ఊరేగడం ప్రధాన భాగం అన్నమాట. ఉదాహరణకు 2025లో ఫిబ్రవరి 5న తిరువీధి ఉత్సవం జరిగింది. ఇటీవలి సంవత్సరాల్లో జాన్యువరి, ఫిబ్రవరి చుట్టూ ఈ ఉత్సవాలు జరుగుతాయండి. స్వామివారు అందంగా అలంకరించిన వాహనాల్లో రథం, గరుడ వాహనం మొదలైనవి అన్నమాట వీధుల్లో భక్తుల మధ్య ఊరేగుతారు. ఇది చాలా ఘనంగా సంగీతం, భజనలు, పూలు, దీపాలతో కనువిందు చేసేలా ఉంటుంది. ముఖ్యంగా నిజరూప దర్శనం ఉంటుందండి. స్వామివారి చందనం తీసిన నిజమైన రూపం దర్శనం అన్నమాట. సంవత్సరంలో ఒక్కసారే లభిస్తుంది ఈ నిజరూప దర్శనం. ఈ ఉత్సవాలు సాధారణంగా చందనయాత్రతో మొదలయ్యి తిరువీధి, రథోత్సవం, ఇతర వాహన సేవలతో కలిసి జరుగుతాయండి. చందనయాత్ర మహోత్సవాలు అనేది హిందూ ధర్మంలో, ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ప్రసిద్ధమైన పవిత్ర ఉత్సవం. ఇది స్వామివారి విగ్రహాన్ని చందనం సుగంధ ద్రవ్యంతో పూసి కప్పడం, తర్వాత తొలగించి నిజరూప దర్శనం చేయడం ఆధారంగా జరుగుతుందన్నమాట. ఈ ఉత్సవం శాంతి, ఆరోగ్యం, దోష నివారణ కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. రాజమండ్రి సింహాచల్ నగర్లోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంకు సంబంధించినది కాబట్టి ఇది ముందు సాధారణ చరిత్ర చెప్పి ఆలయానికి సంబంధించిన వివరాలు మీకు చెప్తాను. పురాణాలు మరియు మూలం ఏంటంటే, చందనయాత్ర చరిత్ర పురాణాలు ఇతిహాసాలతో మొదలవుతుంది. వైష్ణవ సాంప్రదాయంలో భగవాన్ విష్ణువు లేదా అతని అవతారాలు నరసింహస్వామి వంటివి అన్నమాట. విగ్రహాలు చందనంతో కప్పబడి ఉండడం సాధారణం. ఇది పురాణాల్లో విష్ణు పురాణం, స్కంద పురాణంలో ప్రస్తావించబడింది. చందనం సంస్కృతంలో చందనం అంటే సుగంధం, శీతలత్వం, శుద్ధతను సూచిస్తుంది. ఈ ఉత్సవం ముఖ్యంగా అక్షయ తృతీయ, వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయంకు జరుగుతుంది. ఇది వసంత ఋతువుల్లో మాత్రమే ఉంటుంది. ప్రాచీన కాలంలో చందనోత్సవాలు 10వ, 12వ శతాబ్దాల్లో దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇది చోళపాండ్య, కాకతీయ రాజులు పోషించిన ఉత్సవం అంటండి. ఉదాహరణకు తమిళనాడులోని శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో చందన యాత్ర 11వ శతాబ్దం నుంచి కూడా జరుగుతుందంట. ఇది భక్తులకు శ్రీమన్నారాయణుని శాంతస్వరూపాన్ని అనుభవించే అవకాశం ఇస్తుందంటండి. సింహాచలం ఆలయం ప్రభావం మూలంగా విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 11వ శతాబ్దంలో చోళరాజు కులోతుంగుడు నిర్మించినట్లు చెప్తారంట. చందన యాత్రకు ప్రధాన కేంద్రం ఏంటంటే, ఇక్కడ స్వామివారి విగ్రహం సంవత్సరానికి 364 రోజులు చందనంతో కప్పబడి ఉంటుంది. అక్షయ తృతీయ రోజున మాత్రమే చందనం తొలగించి నిజరూప దర్శనం ఇస్తారంట. రాజమండ్రిలోని ఆలయ స్థాపన ఏంటంటే, సింహాచల్ నగర్లోని ఈ ఆలయం 20వ శతాబ్దం మధ్యలో సుమారు 1960లో స్థాపించబడిందంటండి. ఇది విశాఖపట్నం సింహాచలం ఆలయ శైలిని అనుసరించి నిర్మించబడింది. సింహాచలం అప్పన్నగా స్థానికంగా ఈ ఆలయాన్ని పిలుస్తారని చెప్పాను కదా మీకు ఇందాకే. ఆలయాన్ని స్థానిక భక్తులు, రాజమండ్రి ప్రజలు, ముఖ్యంగా గోదావరి ప్రాంతంలోని వైష్ణవులు పోషించారు. ఇది సింహాచలం ఆలయానికి అనుబంధంలా పనిచేస్తుంది, కానీ స్వతంత్రంగా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
సంగమ